సబ్జెక్ట్లో ఒకసారి పత్రి గారి ప్రెసిడెంట్ కాకముందు, ధ్యానం చెయ్యకముందు నాకు మాట్లాడడం రాదు, పుస్తకాలు రాయడం రాదు. ఎందుకు చెప్పినాను కదా, ధ్యానంలో గొప్పదనం మీకు తెలియలేదు, దాని పవర్ ఏంటో మీకు అర్థం కావాలి. ఈ ధ్యానాన్ని ఉపయోగించుకుంటే మీరు నాలా తయారవుతారు. పత్రికలు కాకపోయినా ఇంచుమించు పత్రికలా తయారయ్యానంటారా లేదంటారా? మరి మీరు ఎవరైనా అలాగా ఖచ్చితంగా అవుతారు. ప్రదీప్ అదే చెప్పారు, ఇక్కడ దిగుతారంట బాబు గారు సిగ్గులేదాన్ని. నువ్వు ఎవరు ఇంటికి పెడతారు? నీ బాబా కూర్చో, చాలా తయారయ్యా ముందుకు పెట్టు. ఆయన దగ్గర ట్రైనింగ్ అయింది ఇలా అయ్యాను, మరి నా దగ్గర ట్రైనింగ్ అవుతుంది అప్ప. చాలా మంది అంటారు రాఘవరావు గారు అంటే రెండో పత్రిక అంటారు. ప్రదీప్ రెండో రాఘవరావులా ఇవ్వాలి. ఏంటయ్యా అవుతావా? ఏం డౌట్ ఏంటి నీకు? గట్టిగా అంటలా ప్రతి ఒక్కరూ నాలా తయారవ్వాలన్నది నా ఆశయం. మీరు ప్రేమవరం వస్తే మిమ్మల్ని చేసి తింటారు, నాకు ఖచ్చితంగా. ఎవరైతే నాలా జ్ఞానం సంపాదించాలనుకుంటున్నారో, నాలా తయారవ్వాలనుకుంటున్నారో, మీ ఫోన్ నెంబర్లు అండి లంచ్ టైంలో మా వాళ్ళకి ఇచ్చాడు. నేను ఇలా తయారయ్యేదాకా పత్రిక నన్ను వదిలిపెట్టా, మిమ్మల్ని కూడా నేను వదిలిపెట్టాను. ఇలాగే జీవించడానికండి జీవితం. జీవించాము అంటే దాంట్లో స్పెషాలిటీ ఉండాలి. అంచేత నేను ఇన్ని పుస్తకాలు చదివే కాదు, మా మేడం కూడా పుస్తకం రాసింది. అవి కాకుండా 2500 వీడియోలు ఉన్నాయి మేడం యూట్యూబ్. మేడం ఏంటి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు, ఎన్నో సబ్జెక్టులు. 2500 ఎలా చెప్పగలిగాము అంటే అంత జ్ఞానం మాలో పెంచుకున్నాం. దేని ద్వారా? ఈ శ్వాస మీద ధ్యాస. మీరు శ్వాస మీద ధ్యాస కాకుండా మీరు ఏది పెట్టినా ఉపయోగం ఉంటుంది. ఇంకేది ఎందుకు ఇదంతా చెప్పినానంటే సరికాని ధ్యానాలు ఉన్నాయని చెప్తున్నాను. ఏమిటి సరికాని ధ్యానం అంటే, ఇప్పుడు చూడండి చాలా చోట్ల చాలామంది గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. అవునంటారా కాదన్నా? గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. అది మెడిటేషన్ కాదు, గైడింగే. కానీ పేరు పెట్టేశారు గైడింగ్ మెడిటేషన్. ఏం చేస్తారు చెప్పండి? ఆ మాస్టర్ వస్తాడు, ఏం చెప్తాడు? మిమ్మల్ని కూర్చోబెట్టి ధ్యానం చేద్దామని కళ్ళు మూయిస్తాడు. కళ్ళు మూయిస్తాడు, కళ్ళు మూయించాడు, కళ్ళు మూయిస్తాడు. కళ్ళు మూసిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన ఏదో మాటలు చెప్తూ ఉంటాడు, మాటలు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు చెప్తూ ఉంటే మీరేం చేస్తారు? వింటూ ఉంటారు. ఆయన ఎలా ఊహించుకోమంటే అలా ఊహించుకుంటూ ఉంటారు. దేంతో ఊహిస్తారు? మనసుతో.
అంటే మీ మనసు పని చేస్తుందా, పని చేయట్లేదా? పని చేస్తుంది. మరి మనం ధ్యానం అంటే ఏమనుకున్నాం? మనసు పని చేయకపోతే ధ్యానం అనుకున్నాం, పని చేస్తే ధ్యానం కాదు అని చెప్పి అనుకున్నాం. మరి ఇక్కడ ఈ గైడింగ్లో మనసు పని చేస్తుందా, పని చేయదా? అంటే ధ్యానమా? మరి ధ్యానం కాదు శక్తి వస్తుందా? శక్తి రాకపోతే ఫలితాలు ఉంటాయా? మరి మీరు చేసిందంటే ఏమైనట్టు? ఒక సంవత్సరం చేస్తే సంవత్సరం పడుతుంది, 4 ఏళ్ళు చేస్తే 4 సంవత్సరాలు పడుతుంది. పాయింట్ అర్థమవుతుందా? అర్థం ఏమండి? ఇప్పుడు చెప్పండి, ఈ మాస్టర్లు చెప్పే గైడింగ్ చేయాలా, బుద్ధుడు చెప్పినటువంటి ఈ శ్వాస మీద జాబ్ చేయాలి? ఈ మాస్టర్ల గొప్పవారా, బుద్ధుడు గొప్పవాడా? మరి బుద్ధుడు చెప్పింది మానేసి మాస్టర్ చెప్పింది చేస్తారేంటి? మాట్లాడేంటి? ఎంత నష్టపోతున్నారండి. ఏమండి అలాంటి క్లాస్ పెడితే ఇంచక్క క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చుని కళ్ళు మూసుకుని క్లాస్ మీద క్లాస్ పెట్టండి. దానివల్ల ఏమో ఉపయోగం ఉంది, కానీ ఆ క్లాస్కి వెళ్ళి అక్కడ అటువంటి ధ్యానం చేస్తే ఏమీ ఉపయోగం. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. జూమ్లు కూడా అలాగే ఉంటాయి. జూమ్లు ఉన్నాయంటారు, ఇవ్వటారు ఉంటాయి, అన్నీ తెలుసు. ఈ శ్వాస మీద ఒకటే తెలియదు ధ్యాస. గొప్పలో కనీసం పడించేది సరైన జ్ఞానం, బుద్ధిని మార్గంలో పెట్టండి. పత్రిగా చెప్పించి ఏం చేయండి, మీ చేత కళ్ళు గురించి మీకు నచ్చే మాటలన్నీ చెప్తూ ఉన్నారు. మీరు అనుకుంటారు మీకు నచ్చే మాటలు చెప్తే నచ్చదు, ఏమంటారు చెప్పండి? కళ్ళు గురించి నేను ఎత్తి మీద గోల్డెన్ పిరమిడ్ వచ్చిందని ఊహించుకో అనగా ఊహించుకోవడం ఏమొచ్చిందని? గోల్డెన్ పిరమిడ్. నువ్వు దాని మధ్యలో కూర్చున్నావని ఊహించుకో, అది ఊహించుకుంటాడు. ఊహగా అయిన తర్వాత నీ కుడి చేతి వైపు షిరిడి బాబా వచ్చాడని ఊహించుకో, ఆయన వచ్చేస్తాడు నడుచుకుంటాడు, ఆయన నమ్మటం ఆయన చేస్తాడు. నీ ఎడం వైపు ఆంజనేయ స్వామి వచ్చాడని ఊహించుకో, ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు. ఓ భూపోతారు మీరు, అబ్బా నేను పిలిస్తే ఆంజనేయ స్వామి వచ్చేసాడు, షిరిడి బాబా వచ్చేసాడు అని చెప్పి భూపోతారు. తర్వాత ఏమంటారంటే నీ పిరమిడ్ అంతా నేషనల్ మాస్టర్తో నిండిపోయిందని ఊహించుకోండి. కిటకిట్లు ఆడిపోతుంది నేషనల్ మాస్టర్. వాళ్ళు ఎవరికి తెలియదు, ఎలా ఉన్నారో తెలియదు, మొత్తం మీద కిటకిట్లు ఆడిపోదు. వాళ్ళ ఎనర్జీ అంటే నీ లోపలికి వచ్చేసిందని ఊహించుకో. నీకు ఏదో తల బరువు తిక్కుపోయినట్టు పగిలిపోతున్నట్టుగా ఉంటారు. అలా ఊహగా అది అంతా అయిపోయాక గంట అయిపోయాక ఇలాగ ఏదో చెప్తుంటారు. ఓకే చెప్పి మీ అనుభవాలు చెప్పంటే చెప్తారు కదా. నేనండి షిరిడి బాబా రమ్మంటే శివుడు వచ్చేసాడండి అండి ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ ఏమంటే ఆంజనేయ స్వామి రమ్మంటే బాబాజీ వచ్చాడండి. ఇలా చెప్తారు. ఈ తప్పట్లు కొట్టిస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది ఎవరు రారు, వాళ్ళు రమ్మంటే కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు కరెక్ట్గా చేశారు అందుకని వచ్చారు, నేను చేయలేదు అందుకే నాకు రాలేదు అనుకుంటాను. పిచ్చోడు ఆడికి రాలేదన్న సంగతి ఎలా తెలియదు. అది ఈ జ్ఞానం కొంచెం ఆలోచించండి. ఏమండి గోల్డెన్ పిరమిడ్ నెత్తి మీద వచ్చేసింది అనుకుంటే వచ్చింది అనుకుంటున్నారు కదా. ఈసారి మీరు ఏం చేస్తారంటే ఆ గోల్డెన్ పిరమిడ్ నుంచి 1 కేజీ బంగారం మీ గదిలో పడిందని ఊహించుకో. ఎంత సరిపోతుందా? చాలు. 1 కేజీ బంగారం ఎక్కడ పడింది? మీ గదిలో ఊహించుకోండి.
మరి కళ్ళు తెరిచాక ఎన్ని చెప్తున్నాడు, ఆయన వచ్చాడు ఈయన వచ్చాడని. మరి కళ్ళు తెరిచాక అక్కడ గదిలో కేజీ బంగారం ఉండాలా అక్కడ కదా, ఉండాలి కదా, ఉంటుందా? ఎందుకు ఉండదు? ఆళ్ళు ఇల్లు రాగాలేంది, కేజీ బంగారం రాదు. కేజీ బంగారం అక్కడ ఉంటే మీ ఊహ కరెక్ట్, లేకపోతే ఊహ కరెక్ట్. అర్థమవుతుందా? నేను కావట్లేదా? నేను ఎందుకు ఇలా పనికిరాని ధ్యానాలు? ఏమండి, మీరు కళ్ళు మూసుకున్నంత సేపు సిద్ధి బాబా ఉంటాడు. మీరు కళ్ళు తెరిచేటప్పుడు ఒక్కసారి అనుకోండి, బాబా నువ్వు వెనక ఇక్కడే ఉండు, నేను కళ్ళు తెరుస్తాను. మరి రమ్మంటే వచ్చిన బాబా ఉండమంటే ఉండడా? ఉండాలిగా, ఉంటాడా? అదేంటి మరి వచ్చేసాడంటారు, రమ్మంటే ఎక్కడి నుంచో ఏ లోపల నుంచో వచ్చేసాడు బాబా. ఉండమంటే ఒక 5 నిమిషాలు ఉండు అంటే ఉండాలా కదా? ఉంటాడా? అంటే దాని అర్థమేంటి? ఆయన రాలేదనే లెక్క. గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి జ్ఞానాలని ఉపయోగం లేదు. మన టైం అంతా వేస్ట్ అయింది. ఆ సమయంలో శ్వాస మీద చేస్తారు, మీకు ఎన్ని లాభాలు వస్తాయి? ఎందుకంటే జ్ఞానం ఒకటే పండగుతుంది. మనసు పని చేస్తే అది జ్ఞానం కాదు, మనసు పని చేయకపోతేనే అది జ్ఞానం. సరే, ఇంకోటి చెప్తాను, మీకు అర్థం కానీ మీకు కన్ఫ్యూజన్లో ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే మ్యూజిక్ పెట్టున్నారు, పెడతారా పెట్టరా? మ్యూజిక్ పెట్టి మీకు చాలా కళ్ళు మూయిస్తారు. కళ్ళు మూస్తే ఆ మ్యూజిక్ మీకు వినపడుతుందా వినపడదా? వింటూ ఉంటారా లేదా? దేనికంటారు? మనసుతో. అంటే మనసు పనిచేస్తుందా లేదా? అంటే మీరు ధ్యానం చేస్తున్నట్ట, మ్యూజిక్ వింటున్నట్ట. మాట అర్థమవుతుందా? మన ధ్యానమా? గుర్తెట్టుకోండి, శ్వాస మీద ధ్యాస తప్ప మీరు ఏమి పెట్టుకున్నా మీరు ధ్యానం చేసినట్టు కాదు. బండ గుర్తు మనసు పనిచేస్తుంది. మనసు పని చేస్తే మీరు ధ్యానం చేయాలంటే మీకు ఏ లాభమో రానండి. సంవత్సరం చేసినందుకు ఇంత శక్తి కూడా రాదు ధ్యానానికి. భీమవరం రండి, అంతులేని ఎనర్జీని మీరు తీసుకెళ్తారు. ఇందాక లత చెప్పింది కదా, సాగు మంచినీళ్ళు అనుకుని యాసిడ్ తాగేశారు. డాక్టర్లు 2-3 మాసాలు పడుతున్నారు తగ్గడానికి. అవసరం అవుతుంది, ఇంకా ఆపరేషన్ చేయాలి. కానీ నెలలోనే నేను రికవర్ అయ్యి మామూలు మనిషిని అయిపోయాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే అంత తొందరగా రికవర్ అవడానికి ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ధ్యానం ద్వారా నేను సంపాదించే శక్తి ఉండదు. ఆ శక్తే మరి ఇంత తొందరగా హీల్ చేసింది. నెల లోపులోనే నేను బయటపడ్డాను. ఇప్పటికీ బెడ్ మీద ఉన్నాను, ఏ హాస్పిటల్లో ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఏమన్నా సిక్ అయిన వాళ్ళు ఉన్నానా? నీరసంగా మాట్లాడుతున్నాను. అని చేత గుర్తుపెట్టుకోండి, ధ్యానం యొక్క శక్తి విలువ మీకు తెలియదు, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బుద్ధుడు ఆనాపానసతి అని ఎందుకు చెప్పాడు, పత్రిక శ్వాస మీద ధ్యాస అని ఎందుకు చెప్పాడు మీకు అర్థం కావాలి. మీరు ఏమంటారంటే ఈ మ్యూజిక్ పెట్టుకుని చేశాడు. పత్రిక గారు కూడా మ్యూజిక్ పెట్టే చేస్తున్నారు కదండి అంటారు. అవునా? ఈ డౌట్ వస్తుందా కదా?
డబ్బులు ముందే వచ్చేస్తాయి, చెప్పింది అర్థం కాదుగా. ఏంటిది ఏమన్నాడు లేదండి. మరి అలా ఉంటే పత్రిక మ్యూజిక్ పెట్టి ఎందుకు చేస్తారు? మీరు కర్తాలైనా మ్యూజిక్ పెడతారు, ఆయన ఎక్కడికి వచ్చినా ఏ క్లాసులో అయినా మ్యూజిక్ పెడతారు. మరి ఆయన మ్యూజిక్ పెట్టి చేసినారుగా అని సందేహం వ్యక్తం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీకు కూడా ఉంది. సరే, గైడింగ్ మెడిటేషన్ పుస్తకాలు ఇచ్చారా? అందరికీ కూడా చెప్తున్నాను, చదవండి. దీని కాస్ట్ 160 రూపాయలు, ఇక్కడ మీకు 50 రూపాయలకి ఇస్తారు. ఈ డౌట్లన్నీ క్లియర్ ఈ పుస్తకం. మీ అందరు వచ్చినాయి, మీకు వంచిన అందరు రాజాస్వామి వచ్చినప్పుడు అందరికి అట్లా ఇప్పుడు ఇది కొంతమంది చదివి ఇది మానేస్తున్నారు, కానీ మ్యూజిక్ పెట్టి చేస్తారు. ఏదో సపోర్ట్ లేకపోతే జనం కూర్చోలేమనుకో. మనకు బుద్ధినిచ్చిందే శ్వాస విద్య, సానాపానసత అన్నదే సపోర్ట్, పర్ఫెక్ట్ సపోర్ట్. మనసు పనిచేయని స్టేజ్కి తీసుకెళ్ళగలిగేదే